నేను మా సీతక్క చెప్తాను అవు బస్సులో అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు మాకేదో తెలియకపోయా పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికెళ్ళితే మేము తప్పని మేము ఎందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేము ఎందుకు అంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయండి మేము ఎందుకు అంటాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు పట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు ఇవాళ ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది ఇక ముసలోళ్ళని మోసం చేసారు కేసీఆర్ 2000 ఇస్తాడు మేము 4000 ఇస్తున్నామని మరి ఇవాళ 2000 4000 కాదు ఆ ఉన్న 2000 2 నెలల్లో కొట్టిరు జనవరి నెలకు కొట్టిండ్రు ఇప్పుడు ఇక మనం ఆగస్టులో ఉన్నాం ఇంకా జూలై జూన్ పింఛన్లు కూడా పడలేదు కాబట్టి సమాజం మొత్తానికి అర్థమవుతుంది ఈ అన్నిటికీ మించి మన మీద అప్పుడు మాటల దాడి ఏం చేసిరండి కుటుంబ పాలన అన్నారు కుటుంబ పాలన ఎక్కడ చూసినా కేసీఆర్ కుటుంబమేనా మళ్ళీ ఇలా రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనబడుతుంది మరి ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కనబడతాను సరే కేసీఆర్ కుటుంబంలో అంటే మేము గెలిచి వచ్చినాం నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను హరీష్ రావు గారు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు కవితమ్మ గెలిచింది ఇట్లా మేము ప్రజల చేత ఎన్నుకోబడి వచ్చినాం మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు మేములా తిరుపతి రెడ్డి గారి ఫ్లెక్సీలు ఊరత్తున్నాయి ఫస్ట్ ఇంకా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ పెడితే పాప రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలి అదొక కథను మళ్ళా అటెన్కి అతికిచ్చారు కొండల రెడ్డి గారు మరి ఏ అధికారంతో ఆస్ట్రేలియాకు పెద్ద బృందం తీసుకొని పోయిండు కొండల రెడ్డి